ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభువు పేరట మీ అందరికీ శుభాలు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి, మీరు మీ తల్లులు ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులందరికీ దేవుని దయ కావాలి. దేవుని దయ ఈ సృష్టి అంతటికి కూడా అవసరం. ఆయన దయ వలనే కదా ఈ సృష్టిలో ప్రతి జీవి యొక్క అవసరత ఆయన తీరుస్తున్నాడు. మనుషులకు దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. ఈ ఇద్దరి దయ మనుషులకు అవసరం. మొదటిది దేవుని దయ. దేవుని దయ కావాలంటే ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని గైకొని వారి విషయంలో ఆయన 1000 తరాల వరకు ఆయన దయ వారిపైన ఉంటుంది అని అంటున్నాడు దేవుడు. 2, మనుషుల దయ కావాలి అంటే మనుషులు మీద మనము దయ చూపించాలి. అప్పుడు మనకు దేవుడు మనుషుల ద్వారా కూడా దయ చూపిస్తాడు. ఆయన కరుణ అనగా ఆయన దయచూపుటలో గొప్ప ధనవంతుడు. ఆయన ప్రేమ చూపించటంలో గొప్పవాడు. దేవుడు మన ఎడల దయ చూపించటం వలనే కదా మనం పోషింపబడుతున్నాం. అంతేకాదు మరి ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఏదనగా ఆయన మన ఎడల దయ చూపించటం వలనే కదా చీకటిలో ఉన్న మనము వెలిగించబడ్డాము. మరి ఒక గొప్ప సంగతి, ఆయన మన ఎడల దయ చూపించటం వలన మనము హెచ్చింపబడ్డాం. బెత్లెహేములో కరువు వచ్చింది. ఎలీమెలెకు తన భార్యా బిడ్డలను తీసుకుని మోయాబు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు. అయితే ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి తన 2 కుమారులకు ఆ ఊర్లో ఆడపిల్లలతో పెళ్లి చేసింది. 10 సంవత్సరాలకి 2 కుమారులు చనిపోయారు. అప్పుడు నయోమి తన 2 కోడలతో, మీరు నా మీద దయ చూపించారు, నా దేవుడు దయ చూపి ఎడల, నా దేవుడు దయ చూపిన వారి ఎడల దయ చూపే దేవుడు కాబట్టి అని వారిని దీవించింది. ఒక క్రైస్తవుడుగా, ఒక భర్తగా, ఒక భార్యగా, బిడ్డలుగా నీవు ఇతరుల ఎడల దయచూపి వారికి సహాయం చేస్తే నీవు దేవుణ్ణి ప్రేమించి ఇతరులను ప్రేమించు అన్న దేవుని మాటను అంగీకరించి నడుచుకుంటే నీకు దేవుని దయ, మనుషుల దయ దేవుడు అనుగ్రహిస్తాడు. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము ఈ ఉదయకాలం
మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మాకు మీ దయ కావాలని మేము ఆశపడతాం. అలాగే మనుషుల దయ కూడా మాకు అవసరం. అందుకని మేము మిమ్మల్ని ప్రేమించి మీ మాట ప్రకారం నడుచుకుంటూ, అలాగనే ప్రియ ప్రభువా మేము కూడా మనుషుల మీద కూడా దయ చూపించి మీ దయందును మనుషుల దయందును వర్ధిల్లటానికి మీ పిల్లలకి కావలసిన మాటలు మీరు ఇచ్చారు. ఆ విధంగా మీ దయను పొందుకోవడానికి మీ పిల్లలు ఏం చేయాలో నేర్చుకున్న దాని ప్రకారం జీవించుటకు మీరు సహాయం చేయమని మీ పిల్లలను వారి కుటుంబీకులను అందరినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, అలాగే ప్రభువా వివాహములు కావలసిన వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలమును, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఆయన మీరు ఇమ్మని, అలాగని మీ పిల్లలు కలిగిన అంతటిని మీరు దీవించమని, మీ పిల్లల అవసరతలన్నీ మీ కృపలో మీ మహిమైశ్వర్లో తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.